నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. అపోస్తలుడైన పౌలు ఈ 4వ అధ్యాయంలో పవిత్రమైన జీవితం గురించి బోధించాడు. కొందరు విశ్వాసులు క్రైస్తవ స్వేచ్ఛను తప్పుగా అర్థం చేసుకుని పాపంతో నిండిన అలవాట్లలో పడే అవకాశం ఉంది. అందుకే పౌలు 4వ అధ్యాయం 3-5 వచనాలలో లైంగిక అపవిత్రత, దుర్నీతుల నుండి దూరంగా ఉండమని హెచ్చరించాడు. దేవుడు మనలను పిలిచినది కేవలం రక్షణకే కాదు, పరిశుద్ధమైన జీవితానికి అని పౌలు ఇక్కడ స్పష్టం చేశాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మనలను కేవలం పాప క్షమాపణకే కాకుండా పరిశుద్ధతలో నడవడానికి పిలిచాడు అన్నది ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవాలి. క్రైస్తవ పిలుపు కేవలం రక్షణకే కాకుండా పరిశుద్ధ జీవితం గడపడానికి అని తెలుసుకుని విశ్వాస జీవితాన్ని అనుదినం నూతనపరుచుకుంటూ జీవించాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. పాప స్వభావమును విడిచి క్రీస్తులో నూతనంగా జన్మించిన మనం ఆ నూతన స్వభావమును అనగా మన మాట, క్రియలలో, ప్రవర్తనలో కలిగిన వారంగా జీవించుటకు ఇష్టపడుతూ కష్టపడాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలలో మనలను రక్షించిన మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా అన్ని విషయాలలో పరిశుద్ధులంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాలలో ఈ లోకంలో జీవించినప్పుడు మన పరిశుద్ధతను దొంగిలించుటకు సాతాను చేసే కుటిల ప్రయత్నాలకు లొంగకుండా అందులో బలహీనులము కాకుండా పరిశుద్ధ జీవితం గడపడానికి పరిశుద్ధాత్ముడే సహాయం చేసి ఆ బలాన్ని ఇస్తాడు. ఆమేన్.